విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ నమస్కారం. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం బిడ్డ. ఎట్లా అనిపిస్తుంది అమ్మ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? బాగుందో బాగలేదో గాని బిడ్డ చూడు, మాకు నీళ్లు తెస్తలేడు, నీళ్లు లేవు. ఏమన్నా పొక్కలు పోయినట్టున్నాయి, ఆ వాసన ఒకటి వస్తున్నాయి. వచ్చిన కాడికి 4 బిందెలు నీళ్ళు ఇడుస్తలేడు బిడ్డ. మాకు చిన్న తక్లీఫ్ అవుతలేవు నీళ్లు లేక. పెన్షన్ ఎట్లా ఉన్నది? పెన్షన్ ఇస్తున్నాడు సరిగా? పింఛన్ ఇస్తుండేమో, గవే పింఛన్ ఇస్తుడు గాని ఎవరు ఇచ్చిన పింఛన్ గాలి ఇస్తురేమో గాని మాకు ఏమి ఎక్కువ ఇవ్వలేదు. గ్యాసులు కూడా 500 అన్నాడు, 500 లేవు, అవి 900. మాకేం మంచిగా లేదు బిడ్డ. ఇప్పుడు దసరాకు కేసీఆర్ గారు సద్రభద్రమ్మకు చీరలు ఇచ్చిండు కదా, మరి ఇప్పుడు ఇచ్చిండు అయినా? ఈయన ఇయ్యలే. మాకు చీరలు లేకుండా కానీ ఇప్పుడు కాలమన్నా నీళ్ళన్నా లేవు కదా బిడ్డ, నీళ్ళన్నా లేవు. మరి ఫ్రీ కరెంట్ ఇచ్చిన అంటున్నాడు, 500కి గ్యాస్ ఇచ్చిన అంటున్నాడు, రుణమాఫీ చేసిన అంటున్నాడు, అన్ని మంచిగానే చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు కదా, మరి బయట మీరేమంటారు? ఇక ఏమంటున్నాం బిడ్డ, మేము ఇక చూడు నీళ్ళు లేక తక్లీఫ్ అవుతుంది మాకు కూడా. నీళ్ళు లేవు బిడ్డ మాకు. మరి పెన్షన్ అయితే కరెక్ట్ వేస్తున్నారా లేదా? పింఛన్ గవే ఇస్తుండ్రు 2000. 2000 ఇంకల ముందు 4000 చేస్తా అన్నాడు. మరి 4000 ఇస్తాను. 4000 ఎటు పోయినాయో, 4 పైసలు ఎటు పోయినాయి ఇయ్యలే బిడ్డ. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా ఉండే, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా? కేసీఆర్ మంచిగానే ఉండే బిడ్డ. ఇంత ఆగులకి నీళ్ళు తెచ్చిండు, ఇచ్చిన వాళ్ళకి పైసలు ఇచ్చిండు, మంచిగానే చేసిండు. మంచిగానే చేసిండు బిడ్డ. ఈయన మంచిగా చేస్తలేడు అంటున్నారు. ఈయన గిట్ల చేస్తుడు, 20 దాకా గిట్ల చేసుకుంటూ వచ్చిండు. మరి ఎట్లా చేస్తాడు ఇప్పుడు? అంటే సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు. ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా కడుస్తాయో భగవంత. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? ఏముందన్నా ఏం లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. ఆడలకు ఇస్తాను, ఆడలకు కూడా ఇస్తలేడు. ఏం గెలిచిండో ఏం లాభం లేకుండా ఉంది అసలు. ఎందుకు అట్లా అంటున్నారు అన్న? బయట చూసుకుంటే మాకు అన్ని విధాలుగా బాగానే ఉంది రైతు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. అక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఏం బాగాలేదన్న. ఇక్కడ అయితే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. లోన్ మాఫీ చేస్తాను, లోన్ మాఫీ చేయలే, ఏం చేయలే. 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యారెంటీల్లో మీకు ఎంతవరకు అందుతున్నాయి? ఏమంతలేవు అన్న, అసలు మాకు ఏమంతలేవు అసలు. ఎందుకు అడగట్లేదా మీరు అధికారులు? ఎంత అడగాలన్న అధికారికి, ఎంత అడగాలి చెప్పు. కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు, 500కి గ్యాస్ ఇస్తామంటున్నారు, రుణమాఫీ జరిగింది. ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ కరెంట్ 1 నెల వస్తుంది, 1 నెల వస్తే వచ్చే నెలల్లో మళ్ళీ ఎక్కువ పెంచిస్తుండు. దానికి ఏం చేయాలి? 200 యూనిట్ల లోపు ఇస్తా అన్నాడు కదా, మరి 200 యూనిట్ కరెక్టే అన్న. దాంట్లో ఒక 2 నెలలు వచ్చేసింది అనుకో, ఇంకో నెల గిట్ట కొద్దిగా ఒక ఫైన్ ఒకటి ఎక్కువ ఇస్తే కథం, దాంట్లో ఎక్కువ పెంచేస్తుండు. మనం ఏం చేస్తుంది దానికి? అంటే మీకు కరెంట్ కూడా ఫ్రీగా రావట్లేదు? ఫ్రీ కూడా కరెంట్ కూడా ఫ్రీగా లేదు. మరి ఊర్లలో ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి? ఏం లేదు, వస్తే దంచమని అనుకుంటారు, ఇంకేమనుకుంటారు అన్న. వస్తే దంచుదాం ఒకటే మాట సాక్షిగా. ఆడొచ్చి నాకు కనిపించింది అనుకో, కొట్టి చంపేస్తారు. మళ్ళీ ఆడలో కొడతారు, ఇంకా మొగలు కూడా కాదు. అంతే. పొలం ఉందా మీకు? పొలం ఉందన్న. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ చేస్తా అన్నట్టు చేయలేనా ఇప్పుడు దాకా. ఏం చేస్తున్నా, ఏం జరగలేదు రుణమాఫీ అని చెప్పి మీరు అధికారులను అడగలేదు? అధికారులు అడిగితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మేము లోన్ ఇక్కడ తీసుకుంటాం సొసైటీ లో. సొసైటీ లో తీసుకుంటే సొసైటీ లో ఏమైనా అన్ని పేపర్స్ వచ్చినాయి, మా పేపర్స్ రాలే. అయితే పోయి అడిగిరు పెద్దోళ్ళు, ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళు పోయి అడిగిరు. ఇస్తామని ఇంకా ఇస్తలేడు. ఇట్లా ఇవ్వట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారు 2 విడతలుగా రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టారు కదా, మరి ఇప్పుడు దసరాలోపే రైతు భరోసా కార్యక్రమం మేము చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా కార్యక్రమం మాటే లేదు ఇప్పటికి. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఒక్కడు కూడా చేయడానే, అందులో కాదు ఇప్పుడు ఏ పని కూడా కాదు. మరి గతంలో ఎట్లుండే కేసీఆర్ గారి ప్రభుత్వం? అప్పుడు బాగుండే అన్నాయి, అన్ని ఆటోమేటిక్ అన్ని బాగుంటుండే అప్పుడు. అంటే ఏ విధంగా బాగుంటుండే? ఏం చేశారు? రియల్ ఎస్టేట్ నడిచింది, ఏ పనిలో నడిచింది. ఇప్పుడు ఏ పనిలో నడుస్తున్నాయి, ఏ పనులు కూడా నడుస్తలేవు కదా. ఏం పనులు నడుస్తుంది? భూమి రేటు పడిపోయింది, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకో అది కూడా కబ్జా చేసేస్తుండు, అన్ని ఆగమాగం చేస్తుండు. ఏం చేస్తుండే ఆయన? అంటే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి కదా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు మేము తెచ్చుకున్నామన్నా, మేము తెచ్చుకోలేదు. మేము అసలు ఆల్రెడీ కేసీఆర్ తెచ్చుకుంటాం, కేసీఆర్ పెట్టినా మేము ఆల్రెడీ. కేసీఆర్ మంచి చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచాడంట? మరి ఏం గెలిచాడంటే అక్కడ వేసిరు, మేము వేయలే కదా, అక్కడ మేము వేయలేను. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండే? కేసీఆర్ బాగుండేనా? ఎందుకంటే కేసీఆర్ బాగుండే, అంత కేసీఆర్ బాగుండే. ఈయన వచ్చిండు కానీ మా పిల్లల్ని చేసుకొని అంతా ఖరాబ్ చేసుకున్నాడు, మా పిల్ల ఒప్పుకొని ఖరాబ్ చేసుకున్నాడు అనమాట.